అందరికీ నమస్కారం. గణపతి భజన కేసు ఛానల్కి స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో రఘుకుల తిలక రారా అనే పాటని కీబోర్డ్ మీద ప్లే చేసి చూపిస్తాను. ఈ పాట స్వరాలు కావాల్సినట్లయితే మన సబ్స్క్రైబర్లు కోరిక మేరకు త్వరలోనే చేస్తాను. కామెంట్లో అడగండి మిత్రులారా. తర్వాత ఈ పాటకి రాగం వచ్చి పుష్పలతిక రాగం. ఇది గతంలో ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది. 1వ శృతి, అలాగే 4 శృతులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 4 శృతులు ఈ పాట ప్లే చేస్తున్నాం కాబట్టి యథావిధిగా మనం ఛానల్లో ఎలా చెప్పుకుంటామో మొదటి నుంచి ఆరోహణ అవరోహణ చూడొచ్చు. ఈ 4 శృతి పుష్పలతిక రాగం ఆరోహణ అవరోహణ చూద్దాం. ముందుగా సా, రే, గా, మా, పా, ని, సా. అవరోహణ క్రమం సేమ్ అనమాట. సా, ని, పా, మా, గా, రే, సా. ఫింగరింగ్ ఒకసారి చూద్దారా. ముందుగా బీజిఎం వస్తుంది. బీజిఎం అయితే కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను. తర్వాత ముందుగా బీజిఎం ఉంటుంది. మొదటి బీజిఎం అది కొంచెం స్పీడ్గా ప్లే చేసి చూపిస్తాను. తర్వాత స్లోగా చూపిస్తాను. ఇది స్లోగా ప్లే చేసి చూపిస్తాను ఒకసారి. రెండోసారి, ముందుసారి మా పా అయితే రెండోసారి గామ. ఇక్కడ నుంచి పాట స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా ఫాస్ట్గా అవుతుంది. స్లోగా అయితే రఘుకుల తిలక రారన్నదే అనొచ్చు, లేదంటే అనొచ్చు. అది సింగర్ మీరు పాడే విధానం బట్టి ప్లే చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కోసలరమ్మ అలాగనొచ్చు, లేదంటే అలా తీసుకొచ్చు అనమాట. తర్వాత చరణకి వెళ్ళే ముందు బీజిఎంకి వెళ్దాం.
ఇది ఫాస్ట్గా వస్తుంది అనమాట. అని వస్తుంది అనమాట. తర్వాత ఫ్లూట్ బీట్ లాగా ఉంటుంది. ఇది పై స్థాయిలో అంటే ఇంకా అందంగా ఉంటుంది. ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ శరణం అనమాట. శరణం కూడా సేమ్ పల్లవి లైన్ టైప్లోనే ఉంటుంది. అలాగ వస్తుంది అనమాట. పల్లవి టైప్లోనే మీరు పల్లవి ఎప్పుడైతే నేర్చుకున్నారో శరణాలు ఆటోమేటిక్గా ప్లే చేయగలుగుతారు అనమాట. తర్వాత రఘుకుల తెలుగు వస్తుంది అనమాట. రెండు సార్లు వస్తుంది అనమాట. ఇది మళ్ళీ వస్తుంది. తర్వాత ఫ్లూట్ బీట్లో వస్తుంది అనుకున్నా కదా. ఫాస్ట్గానే ఇది మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మీరు ఇంకా ఏ పాట అయినా కోరుకున్నా సరే నన్ను కామెంట్లు అడగండి. తప్పకుండా మీకు త్వరలోనే చేసి పెడతాను. అలాగే మన ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేసాం. పాత ఛానల్ పోవడంతో కొత్తగా మళ్ళీ మొదలు పెట్టాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మన పాత ఛానల్ని ఏ విధంగా ఆదరించారో గణపతిరావు హార్మోనియం ఛానల్ని, ఈ గణపతి భజనకి ఛానల్ని కూడా అలాగే ఆచరిస్తారని, మీరు మళ్ళీ ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మీ గణపతిరావు. జై హింద్.